దీనిని బట్టి వ్యాసుల వారి యొక్క జన్మ ఆషాఢ శుద్ధ పౌర్ణమి అని విదితమవుతున్నది. గురు పౌర్ణమి రోజున గురుశక్తి ప్రపంచమంతా సూక్ష్మ భూమిలో వ్యాపించి ఉంటుంది కనుక గురువు యొక్క అనుగ్రహానికి ఇది ఒక్క గొప్ప అవకాశం. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని భగవానునితో ప్రారంభమైన గురు పరంపర వ్యాస భగవానునితో కొనసాగి మన వరకు వచ్చి కొనసాగింపబడుతోంది. కనుక వ్యాస భగవానుని ఆ రోజు అర్చించడం ప్రతి భారతీయుని కర్తవ్యం. ఆ రోజు వారి గ్రంథాలలో ఏ కొద్ది భాగాన్నైనా అధ్యయనం చేయాలి. వ్యాసపీఠంపై వ్యాసదేవుని ఏదో ఒక గ్రంథాన్ని ఉంచైనా షోడశోపచారాలతో పూజించాలి. వారి ద్వారా అందిన ధర్మాన్నే గురువు గారు మనకు ఉపదేశిస్తారు. కావున ఈరోజు ప్రతివారు తమ గురువులను కూడా పూజించాలి. గురువు అనుగ్రహము లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం. పూర్వాషాఢతో కూడుకొని ఉన్న పూర్ణిమ నాడు అన్నపానాదులను దానం చేయడం వలన అన్నదాన ప్రాప్తి కలుగుతుంది. ఈ పూర్ణిమ ప్రదోషకాలం వరకు వ్యాపించి ఉంటే పరమశివుని శయనోత్సవం పవిత్రారోపణం చేయవలనని ధర్మశాస్త్రములందు చెప్పబడింది. యతులు సన్యాసులు ఈ రోజునే చాతుర్మాస దీక్షను స్వీకరిస్తారు. కాబట్టి మనమందరం తప్పకుండా ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి ఆ రోజున గురువు గారిని వ్యాస భగవానుని పూజించి గురువు అనుగ్రహాన్ని పొందుదాం, పునీతులమవుదాం.